హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మనము రియేజెంట్స్లోని పార్ట్ 3 చూద్దాము. 21 రియేజెంట్ వచ్చేసి X2 ప్లస్ అన్హైడ్రస్ ఐరన్ హ్యాలైడ్స్ లేదా X2 ప్లస్ ఐరన్. సో ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా మనకు హాలోజినేషన్ జరుగుతుంది. సో ఈ రియాక్షనే మనము ఆరోమాటిక్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో కూడా చూస్తాము. సో బెంజిన్ తీసుకున్నప్పుడు ఈ రియేజెంట్ యూస్ చేసి ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది బెంజిన్ మీద. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ బెంజిన్ రింగ్ Cl2 ఐరన్. సో ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఏంటి Cl+. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రియేజెంట్ వచ్చేసి ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ అన్హైడ్రస్ అల్యూమినియం ట్రైక్లోరైడ్ అండ్ లేదా ఆల్కహాల్ ప్లస్ H+. అండ్ నెక్స్ట్ వన్ ఆల్కిన్ ప్లస్ H+. సో దీన్నే మనము ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ లూయిస్ యాసిడ్ AlCl3ని మనం లూయిస్ యాసిడ్గా తీసుకుంటాము. సో ఇక్కడున్న లోన్ పేరు. సో ఈ లూయిస్ యాసిడ్ అనేది అట్రాక్ట్ చేస్తుంది, మనకు ఎలక్ట్రోఫైల్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రోఫైల్ అనేది మనకు బెంజిన్ రింగ్ మీద సబ్స్టిట్యూట్ అవుతుంది. సో అలాగే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ H+, ఇక్కడున్న లోన్ పేరు H+ని అటాక్ చేసి H2O మాలిక్యూల్ రిలీజ్ అయ్యి ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రోఫైల్ అనేది బెంజిన్ రింగ్ మీద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ బెంజిన్ రింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ ఏంటి ఇథైల్ క్లోరైడ్. సో లూయిస్ యాసిడ్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకు C2H5 ప్లస్ ఇక్కడ ఎలక్ట్రోఫైల్. సో ఇది బెంజిన్ రింగ్ మీద సబ్స్టిట్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రియేజెంట్ అసైల్ హ్యాలైడ్స్ ప్లస్ అన్హైడ్రస్ అల్యూమినియం హ్యాలైడ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ అంటాం. దీన్ని మనము ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ అని అంటాం. సో ఇక్కడ అసైల్ గ్రూప్ వచ్చేసి లూయిస్ యాసిడ్ వచ్చేసి అల్యూమినియం ట్రైహాలైడ్. ఇక్కడ అసైల్ గ్రూప్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న లోన్ పేరు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో మనకు అసైల్ క్యాటయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నో రీఅరేంజ్డ్ ప్రోడక్ట్. అదే ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్లో మనకు రీఅరేంజ్డ్ ప్రోడక్ట్ కూడా ఫామ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అసైల్ క్యాటయాన్ ఫామ్ అవటం. సో ఈ క్యాటయాన్ ఈ ఎలక్ట్రోఫైల్ అనేది బెంజిన్ రింగ్ మీద సబ్స్టిట్యూట్ అవుతుంది నెక్స్ట్ స్టెప్లో. సో ఎగ్జాంపుల్ బెంజిన్ ప్లస్ అసైల్ హ్యాలైడ్ లూయిస్ యాసిడ్ ఇట్ గివ్స్ టు ఆరోమాటిక్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇక్కడ అసైల్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది బెంజిన్ రింగ్ మీద. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బెంజిన్ రింగ్ అండ్ దిస్ ఈజ్ ద అసైల్ హ్యాలైడ్, ఇది లూయిస్ యాసిడ్. సో ఇథైల్ అసైల్ గ్రూప్ అనేది ఇక్కడ బెంజిన్ రింగ్ మీద సబ్స్టిట్యూట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ రియేజెంట్ కాన్సన్ట్రేషన్ H2SO4 లేదా SO3 ప్లస్ H2SO4. దీన్ని మనము సల్ఫోనేషన్ అంటాం. సో ఇక్కడ బెంజిన్ రింగ్ మీద సల్ఫోనేషన్ ఎలక్ట్రోఫైల్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఈ రియేజెంట్ వల్ల మనకి SO3 ప్లస్ అనే ఎలక్ట్రోఫైల్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ SO3H+. and next రియేజెంట్ చూడండి స్టూడెంట్స్, పాస్పరస్ హ్యాలైడ్స్ లేదా రెడ్ పాస్పరస్ అండ్ X2. సో దీని యొక్క మెయిల్
మెయిన్ పర్పస్ ఏంటి? ఆల్కహాల్స్ టు హ్యాలైడ్స్. సో ఆల్కహాల్స్ అనేవి హ్యాలైడ్స్గా కన్వర్ట్ అవుతాయి ఎప్పుడు ఈ రియేజెంట్ను యూజ్ చేసినప్పుడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్కహాల్ గ్రూప్స్ తీసుకుందాం. ఇక్కడ పాస్పరస్ ట్రైహాలైడ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఉన్న 3 హైడ్రాక్సీ గ్రూప్స్ ఈ పాస్పరస్ తీసేసుకుంటుంది. ఇక్కడ హ్యాలైడ్ గ్రూప్స్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతాయి. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ పాస్పరస్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ రియేజెంట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఆల్కహాల్స్ టు హ్యాలైడ్స్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రియేజెంట్ సల్ఫర్ హ్యాలైడ్స్. దీన్నే మనము డార్జన్స్ రియాక్షన్ అని అంటాం. సో ఓన్లీ SOX2 తీసుకుంటేనేమో రిటెన్షన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. విత్ పిరిడిన్ కూడా ఉంటేనేమో ఇన్వర్షన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాము. సో OH గ్రూప్ అనేది ఆల్కహాల్స్ అనేవి హ్యాలైడ్స్గా కన్వర్ట్ అవ్వడం. సో ఇక్కడ ఆల్కహాల్ గ్రూప్ అనేది హ్యాలోజన్గా కన్వర్ట్ అయింది విత్ రిటెన్షన్. ఓన్లీ మనం ఇక్కడ SOCl2 మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఇది ఎబోవ్. సో ఇది కూడా ఎబోవ్లోనే సబ్స్టిట్యూట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ రియేజెంట్ SOCl2 అండ్ పిరిడిన్. సో OH గ్రూప్ ఈస్ కన్వర్టెడ్ టు క్లోరిన్ బట్ ఇన్వర్షన్. సో ఇన్వర్షన్ అంటే ఇది ఎబోలో OH గ్రూప్ ఉంది కాబట్టి బిలోలో మనకు క్లోరిన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. సోడియం అయోడైడ్ ఎసిటోన్. సో మనకు ఇక్కడ అయోడిన్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏ న్యూక్లియోఫైల్ ఉన్నా కూడా మనకు ఇచ్చిన రియాక్టెంట్లో దాన్ని రిమూవ్ చేసి అయోడిన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. సపోజ్ X బదులు క్లోరిన్, బ్రోమిన్ ఆర్ OH గ్రూప్. సో ఇలా ఏ గ్రూప్స్ ఉన్నా కూడా అవి రిమూవ్ అయ్యి అయోడిన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ RX-NaI ఎసిటోన్ RaI. దట్ మీన్స్ ఆల్కైల్ అయోడైడ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ క్లోరిన్ ఉంది, క్లోరిన్ రిమూవ్ చేసి అయోడిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. నెక్స్ట్ బ్రోమిన్ రిమూవ్ చేసి అయోడిన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. నెక్స్ట్ సోడియం నైట్రేట్ అండ్ HCl అనిలిన్ టు బెంజిన్ డైఅజోనియం సాల్ట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ రియేజెంట్ యొక్క మెయిన్ పర్పస్ అనిలిన్ టు బెంజిన్ డైఅజోనియం సాల్ట్ ఫామ్ అవటం. సో ఎగ్జాంపుల్ చూడండి, అనిలిన్ తీసుకుందాం. NH2 అనేది N2+Cl- కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ NH2 గ్రూప్ N2+Cl- కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ రియేజెంట్ CuCl2 CuBr2 CuCN. దీన్నే శాండీ మేయర్ రియాక్షన్ అని కూడా అంటాం. సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డైఅజోనియం సాల్ట్, ఫినైల్ డైఅజోనియం సాల్ట్ అనేది ఫినైల్ హ్యాలైడ్స్గా ఫామ్ అవుతుంది. సో ఇదే దీని మెయిన్ కాన్సెప్ట్. సో CuCl2 తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న హ్యాలోజ్ క్లోరిన్ కాబట్టి ఫినైల్ క్లోరైడ్ ఫామ్ అయింది. Br2 అయితే ఇక్కడ బ్రోమిన్ ఉంది కాబట్టి ఫినైల్ బ్రోమైడ్, అండ్ సైనైడ్ అయితే ఫినైల్ సైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రియేజెంట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఫినైల్ డైఅజోనియం సాల్ట్ టు ఫినైల్ హ్యాలైడ్స్. సో ఈ కాపర్ కాంపౌండ్లో ఏ హ్యాలైడ్ అయితే ఉందో, ఏ న్యూక్లియోఫైల్ అయితే ఉందో అది యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రియేజెంట్ CuHCl CuHBr. దీన్నే మనం గట్టర్మన్ రియాక్షన్ అంటారు. ఇది కూడా సేమ్ శాండీ మేయర్ రియాక్షన్ లాగే, కాకపోతే ఇక్కడ కాపర్, ఇక్కడ యాసిడ్ గ్రూప్ తీసుకున్నాం HCl HBr. సో ఇక్కడ హ్యాలైడ్ ఏంటి? క్లోరిన్, ఇక్కడ బ్రోమిన్. సేమ్ ఫినైల్ N2+Cl- రిమూవ్ మనకు డైఅజోనియం సాల్ట్స్ నుంచి హ్యాలైడ్స్గా కన్వర్ట్ అవ్వటం దీని కాన్సెప్ట్. సో ఫినైల్ క్లోరైడ్ ఫామ్ అయింది. ఇక్కడ ఫినైల్ డైఅజోనియం సాల్ట్ నుంచి మనం ఇక్కడ తీసుకున్న రియేజెంట్ ఏంటి? కాపర్ HBr. సో HBr అనేది ఇక్కడ న్యూక్లియోఫైల్, ఫినైల్ బ్రోమైడ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, అండ్ N2 గ్యాస్ కూడా ఇక్కడ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మిగతా రియేజెంట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో
తెలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.